వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ముంపు గ్రామాలకు చెందిన చేపల వృత్తిదారులకు కేజ్ కల్చర్లో చేపల పెంపకంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నుండి దరఖాస్తులను కూడా స్వీకరించారు. చేపల ఉత్పత్తుల పెంపకంపై ఆధారపడిన వారిని ప్రోత్సహించి వారి ఆదాయాన్ని పెంచడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ కిమియా నాయక్, జెడ్పీటీసీ మేకల రవి, ఎంపీపీ వజ్రమ్మ అధికారులు పాల్గొన్నారు. టేకప్ చేసే ఆస్కారం ఉంటుంది. అందులో ఒకటి క్యాటిల్ హాస్టల్. క్యాటిల్ హాస్టల్ అంటే ఒక హాస్టల్ ఏర్పాటు చేయడం అనేది కూడా ప్లాన్ చేస్తాం. అది కూడా మొత్తం ప్లాన్ చేసిన తర్వాత మీ అందరి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అనుకూలంగా ప్రభుత్వం నడుచుకోవడం కూడా కొన్ని సందర్భాలు వేరు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముంపు గ్రామం కోసం తప్పనిసరిగా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకు జైలు వెళ్ళినప్పుడు అన్ని కోల్పోయినటువంటి వీరికి ప్రత్యేకమైనటువంటి కోణంలో చూడాలని చెప్పిన మాట నేను కూడా అనేక సందర్భాలు అన్నాం. అన్ని కోల్పోయినటువంటి వీరికి తప్పనిసరిగా ఏది అడిగినా చేయాలని చెప్పినటువంటి తపనతోటి ఈ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నేను ఇక్కడికి తెప్పల పోటీలకు రావడం జరిగింది. మొదటిసారి ముదిరాజు మంత్రులు ముందు వెళ్ళి మీటింగ్కి వెళ్ళడం వల్ల 3 రోజులు ఎక్కడ ఉండడం వల్ల అది కాస్త పోస్ట్ కొని మళ్ళీ లేట్ అయిపోయింది చెప్పి మళ్ళీ 3 రోజుల క్రితం నీళ్ళు కలెక్టర్ వచ్చినప్పుడు ఈ డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. సమ్మకు ఉందన్నా కానీ ఏర్పడేది ఎప్పటికీ ఆలస్యమైందని చెప్పారన్నమాట. ఎందుకంటే గ్రౌండింగ్ కావాలి, ఉపయోగపడతాయి చేసుకుంటే మనకి యూనిట్లన్నీ కూడా ఉపయోగపడుతుంది చెప్పిన క్రమంలో చేయడం జరిగిందన్నమాట చెప్తూ నేను మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ చక్కటి అవకాశం మన దగ్గర ఈ 12 గ్రామాలలో 10,600 ఇండ్లు ముంపులకు గురైంది. ఇవాళ 1,600 మంది తీసుకుంటే ఒక 10% ఉపాధిని కల్పించిన వాళ్ళు అవుతుందని చెప్పిన ఆలోచన నిర్ణయం తీసుకున్న వాటి సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ కూడా